ఇప్పుడు ఈనాటి మన ముఖ్య అతిథి ప్రముఖ నవల రచయిత్రి డి కామేశ్వరి గారిని ఈనాటి సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. అమృతలత గారు నన్ను విజయ స్కూల్ వార్షికోత్సవానికి రమ్మని ఆహ్వానించినప్పుడు నేను విద్యావేత్తని కాదు, పెద్ద చదువులు చదువుకున్న ఎడ్యుకేషనలిస్ట్ని కాదు, నన్ను ఎందుకు పిలుస్తున్నారని అడిగాను. అంటే ఒక రచయిత్రిగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం అన్నారు. అంటే ఈ సభలో రచయిత్రిగా నా గురించి చెప్పుకోవడానికి సరి అయిన సమయం కాదు. అలాగని పిల్లల్ని ఉద్దేశించి తప్ప పిల్లలకి అసలు నేను ఏం మాట్లాడుతున్నానో వాళ్ళకి కుతూహలము ఉండదు, వినే ఓపిక ఉండదు, అర్థం చేసుకునే వయసు ఉండదు వాళ్ళకి. అంటే అది పిల్లల గురించి నేనేం చెప్పాలి అన్నదే ఒకటే నాకు అనుకున్నా. ఎందుకంటే రచయిత్రిగా నేను ఈ సభకి రాలేదు. అసలు పిల్లలకి ఏదైనా 4 మంచి మాటలు చెప్పాలన్న ఉద్దేశంతో వచ్చాను. ఈనాటి పిల్లలు రేపటి భావితరాలకి పునాదిరాళ్ళని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజుల్లో మానవతా విలువలు నశించిపోతున్న ఈ తరుణంలో పిల్లల్ని భావి భారత పౌరులుగా, చక్కటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సినవి విద్యాలయాలు. దేవాలయాల స్థానంలో నిలబడిన విద్యాలయాలు పిల్లల్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత గురువులది. ఇందాక చెప్పినట్టు మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అని ఇదివరకు నుంచి కూడా ఉన్న మన భారత సంస్కృతిలో ఉన్న నానుడి. పుట్టిన దగ్గర నుంచి తల్లి ఒక దేవతే పిల్లలకి. ఎందుకంటే తల్లిని మించి దైవం లేదు. అలాగే కొంచెం పెద్ద అయిన దగ్గర నుంచి బిడ్డ పోషణ భారం, బిడ్డని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దే తండ్రి బాధ్యత. అలాగే బడిలో ప్రవేశించిన దగ్గర నుంచి గురువుల బాధ్యత. తల్లి నడక నేర్పుతుంది, మాట నేర్పుతుంది. నడత జ్ఞానం ఇవ్వాల్సింది గురువులు. అంటే ఇదివరకు రోజుల్లో ఓ గురువు పట్ల భయం, భక్తి, గౌరవం అది వేదవాక్కుగా చలామణి అయ్యేది ఆ రోజుల్లో. ఇప్పుడు పిల్లలకి విపరీతమైన తెలివితేటలు ఒక జనరేషన్కి ఎక్కువైపోతున్నాయి. వాళ్ళకి ఈ రోజుల్లో అసలు చదువులు మాత్రం చదువుతున్నారు, కానీ ఒక వ్యక్తిగా ఓ సమాజంలో ఓ మంచి పౌరులుగా ఎదగడానికి సరిపోయే మంచి మాటలు 4 చెప్పేవాళ్ళు కరువు అవుతున్నారు. ఈ సంసారాల్లో తల్లి తండ్రులు ఉద్యోగం చేయడం, పొద్దుటే ఉరుకులు పరుగులు జీవితం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం, ఇంటికి వచ్చే వాళ్ళకి ఇంట్లో ఎవరు ఉండరు, వాళ్ళు ఇంకా కూర్చుని సెల్ ఫోన్లు లేకపోతే ఇంటర్నెట్లతో ఆడుకోవడం. అలాగ వాళ్ళకి అసలు ఒక మంచి మాటలు అన్నవి చెప్పేవాళ్ళు ఇంట్లో లేకపోతున్నారు. మా చిన్నతనంలో ఇంట్లో సెలవుల్లో, ఎండాకాలం సెలవుల్లో మా పెద్ద మేనత్త గారు వచ్చి ఒక నెల రోజులు ఒకసారి వచ్చినప్పుడు ఒక సంవత్సరం మహాభారతం అంతా కథలుగా చెప్పారు. అలాగే ఇంకోసారి రామాయణం, ఇంకోసారి భాగవతం. అంటే ఏంటి, చిన్న పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుందో దానిలో మంచి చెడ్డలు ఎలా పిల్లలు ఆకలింపు చేసుకోవాలో అన్నది ఆనాడు పెద్దవాళ్ళు ఇంట్లోనే చెప్పేవారు. తర్వాత స్కూల్లో కూడా చదువుతో పాటు ఒక నీతి, అంటే మోరల్ సైన్స్ అని మా రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో ఉండేది ఒక సబ్జెక్టు. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఆ మోరల్ సైన్స్ అన్న దానిలో కొంచెం నీతి వాక్యాలు, నీతి కథలు ఇలాంటివన్నీ పిల్లల మనసులో ఎక్కించడానికి ప్రయత్నించేవారు. పిల్లలవి లేత మనసులు. ఆ లేత మనసులప్పుడే మనం ఏదైనా చెప్తే వాళ్ళ బుర్రల్లోకి ఎక్కుతుంది. ఇప్పుడు నేను చాలా పార్కుల్లో మంచి మంచి గార్డెన్లో చూశాను. లేత మొక్కలని ఇష్టం వచ్చిన రీతిలో మలుపులు తిప్పి వాటిని రకరకాల డిజైన్లుగా, రకరకాల ఆకారాల్లో, రకరకాల దీనిలో వాటిని బ్రహ్మాండమైన శిల్పాలుగా తయారు చేసి మానులయ్యాక కూడా అలాగే ఆ మెలికలు ఉండిపోతాయి. అంటే ఏంటి, చిన్నపిల్లల మనసులో మనం ఏదైనా చెప్తే ఒకటి హత్తుకుపోతుంది. అంటే ఏ పాఠాలు చెప్పినా, ఒక మంచి మాటలు చెప్పినా చిన్నపిల్లలకి బాగా హత్తుకుంటుంది. మనం ఈ సమాజంలో నీతి, నియమం, ధర్మం, అవినీతి, పాపం, పుణ్యం ఇలాంటి విషయాలు చిన్న చిన్న కథలుగా చెప్పడానికి పిల్లలకు, తల్లిదండ్రులకి టైం లేదు. కనీసం స్కూల్లో ఒక ప్రార్థనా సమయంలో 1-2 నిమిషాలు, మీరు 5 గంటలు 6 గంటలు బోధించే టైంలో ఒక్క ప్రార్థనా సమయంలో గెట్ టుగెదర్లో ఆ 5 నిమిషాలు ఒక్క రోజుకు ఒక సూక్తి, ఒక సుభాషితం, ఒక మంచి మాట, ఆ మాటకు అర్థం, ఆ పిల్లలు ఎలా ప్రవర్తించాలి అన్న విషయం చెప్తే పిల్లలకి చాలా తొందరగా నాటుకుంటాయి. ఈనాటి సమాజంలో హింస, దౌర్జన్యం పెరిగిపోతుంది, మానవతా విలువలు తరిగిపోతున్నాయి, మమకారాలు, కుటుంబ వ్యవస్థ రాను మాయమైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని మళ్ళీ మంచి మనుషులుగా, మంచి పౌరులుగా తయారు చేసిన ఉంది. ప్రతి వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోవాలని పిల్లల్ని 8వ క్లాస్ నుంచి IIT కోచింగ్లు ఇచ్చేస్తున్నారు ఈ రోజుల్లో. అంటే ఒకటొక LKG నుంచి ట్యూషన్లు.
ఎల్కేజీ నుంచి తల్లిదండ్రులందరి ఆశలు అలా పెద్దవైపోతున్నాయి తప్ప పిల్లల్ని ఒక మంచి పౌరులుగా, మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళగా, మంచి బుద్ధులు నేర్పాలన్న తపన తగ్గిపోతుంది. ఇప్పుడు నాకు ఎంతసేపు అనిపిస్తుంది, నా చిన్నతనంలో ఒక చిన్న ఇన్సిడెంట్. మా ఇంట్లో పెద్ద చెట్టు ఉంటేమో సపోటా చెట్టు, దాని నిండా ఉడతలు ఉండేవి. ఒకరోజు మా ఇంట్లో ఎలకబోన్ ఉంటే తీసుకొచ్చి నేను ఒక సపోటాకాయ తగిలించి ఎలకబోన్ పెట్టాను. అందులో పొద్దుటి అయ్యేసరికి ఒక ఉడత చిక్కుకుంది. ఆ ఉడతను చూసి 5-6 పిల్లని అది చాలా సంతోషపడి దాన్ని ఏడిపిస్తున్నా. అది మా అమ్మ చూసి, ఇదిగో నువ్వు దాన్ని వదిలి, నేను వదిలిన నేను ఆడుకుంటానన్నా. అలా కాదు, దాన్ని బంధించకూడదు, పక్షుల్ని దీనికి రామదాస్ అనేవాడు తన పూర్వజన్మలో ఒక చిలకని పంజరంలో బంధించాడు. ఆ బంధించడం పాపం అతనికి నెక్స్ట్ జన్మలో, మరుజన్మలో అందుకే కారాగారం, జైలు పాలయ్యాడు. అంచేత మనం చేసిన పని తప్పకుండా మనమే అనుభవించాలి, పాపమైనా పుణ్యమైనా, మంచైనా చెడైనా అన్న ఒక్క చిన్న కథ ద్వారా చెప్పిన ఆ అంశం నా మనసులో ఈనాటికి ఉండిపోయింది. అంటే ఏంటి, పిల్లల్ని ప్రభావితం చేసేటట్టు మనం చెప్పగలగాలి. అది ఎలా చెప్పడం సాధ్యమవుతుంది? కథల ద్వారా చెప్పడం అవుతుంది. ఇలాంటిదే ఒక వేమన నీతి సూత్రం, సుమతి శతకంలో ఒక కొటేషను, ఒక మంచి సూక్తి. రాముడు అన్నవాడు దేవుడు ఎందుకు అయ్యాడని పిల్లలకి అడగండి. పిల్లలకి చెప్పాలి, రాముడు అన్నవాడు ఎందుకు మనం దేవుడిగా పూజిస్తున్నాం, రాముడు కూడా మనిషే. కానీ అతను రాజుగా తన ధర్మం నెరవేర్చడానికి తన భార్యను కూడా త్యాగం చేశాడు. తండ్రి మాట దేవదాటలేదు, అంచేత రాముడు దేవుడు అయ్యాడు. అలాగే రావణాసుడంత గొప్ప పండితుడు రావణ బ్రహ్మ అనేవారు. రావణ బ్రహ్మ గొప్ప పండితుడు, శివభక్తుడు. అతను ఒక స్త్రీ వ్యామోహంలో పడి అసురుడిగా మారాడు, అంటే రావణాసురుడు అయిపోయాడు. అంటే ఏంటి, మనం ఒక చేయకూడని పని చేస్తే దాని ఫలితం, చేయవలసిన మంచి పని చేస్తే ఒక ఫలితం ఎలా ఉంటుంది అన్నది పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు కౌరవులు ఎందుకు నాశనం అయిపోయింది కురువంశం అంతా? వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకోవడం వల్ల, వాళ్ళల్లో వాళ్ళు అసూయ ద్వేషాలు పెంచుకోవడం వల్ల. ఇలాంటి మన పురాణాల్లో లేని సుభాషితాలు లేవు. అవన్నీ నేను అనుకోవడం ఉదయం పూట వాళ్ళు చక్కగా ఫ్రెష్గా వచ్చినప్పుడు, ప్రార్థనా సమయం అయిపోయిన వెంటనే ఒక్క 2 నిమిషాలు ఇలాంటి మంచి మాటలు మన టీచర్లు పిల్లలకి చెప్పగలిగితే వాళ్ళని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దచ్చని నాకు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారు, చాలా మంచి విషయం. పల్లెటూళ్ళే కాదు, పట్టణాలే కాదు, అందరికీ చదువు ఆవశ్యకత అర్థమైంది. ప్రతి వాళ్ళు తమ ఇల్లు అమ్ముకునేనా, పిల్లలకి పొలాలు అమ్ముకుని, ఇల్లు అమ్ముకుని పిల్లల్ని మంచి ఉన్నత స్థాయికి చూడాలని, ఎదగాలని తాపత్రయపడుతూ చదివిస్తున్నారు. సరే, పిల్లలు కూడా చాలా తెలివిగానే చదువుకుంటున్నారు. అందరూ ఏదో డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోక్కర్లేదు. కానీ నాకు ఒక్కటే అనిపిస్తుంది, ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోవాలని చెప్పి కోరికలతో అందరికీ ఉంటాయి, ఎదగాలన్న తాపత్రయం అందరికీ ఉంటుంది. కానీ తాహత లేని వాళ్ళు కూడా అవన్నీ చదివేసి నిరుద్యోగులుగా ఉండిపోవడం కంట చక్కగా ఒక వృత్తి విద్యలు నేర్చుకుని, అది ఏదైనా సరే మనం ఎదగడంలో మన ఇది యాంబిషన్ అంటే ఏమిటో తపన ఉండాలి మనిషికి. జీవితంలో నేను ఎదగగలగాలి. ఏమి ఒక ఎలక్ట్రీషియన్ కోర్సు, ఒక ప్లంబింగ్ కోర్సు, ఒక కార్పెంటరీ కోర్సు, ఇలాంటివి చేసిన వాళ్ళు ఎంత పైకి రాగలరు? ఇప్పుడు రిలయన్స్ అంబానీ ఒక్క రోజులో కోటీశ్వరుడు నెంబర్ 1 స్థానానికి ఎదగలేదు. వాళ్ళంతా చిన్న చిన్న మెట్లు ఎక్కి స్వయం శక్తితో పైకి ఎదిగారు. అంచేత అందరూ అంబానీలు, టాటాలు, బిర్లాలు కాలేరు. కానీ మనం అనుకున్నది సాధించాలంటే ఒక తపన ఉండాలి, ఒక కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోగలిగిన ఆలోచన విధానం ఉండాలి. ఇవన్నీ ఉన్ననాడు ప్రతి పిల్లలు చక్కగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. వారి వ్యక్తిత్వానికి తగిన, వారి అభిరుచికి తగిన వృత్తి విద్యలు ఎంచుకుని వాళ్ళు బాగుపడితే సంతోషంగా ఉంటుంది. అంచేత ఏంటంటే ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా ఏ చిన్న పని చేసినా న్యూన్యతాభావంతో చేయక్కర్లేదు. చిన్న పని నుంచి పెద్ద పని మొదలు పెట్టుకోవడానికి ఒక్కసారి మనం మెట్లన్నీ ఎక్కలేం. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే పిల్లలు తమ వ్యక్తిత్వానికి గౌరవభంగం కలగకుండా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోగలిగిన శక్తి వాళ్ళకి వస్తే వాళ్ళ జీవితం, భవిష్యత్తు బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఇప్పుడు నేను ఎప్పుడూ అనుకుంటానన్నమాట, ఏదైనా పిల్లలకి చెప్పాలంటే ఒకటే మాధ్యమం ఉంది, అది ఇప్పుడు టీవీ మాధ్యమం. ఆ టీవీకి అతుక్కుపోతున్నారు పిల్లలు. ఆ టీవీలోనే పిల్లలకి పనికొచ్చేవి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు పాడుతా తీయగా ప్రోగ్రాం నుంచి పిల్లలందరూ సంగీతం వైపు మళ్ళారు. పాటలు పాడాలన్న ఇది, నేర్చుకోవాలన్న ఇది, తెలుగు భాషను ఆ విధంగా అయినా కొంతవరకు బతికిస్తున్నారు. అలాగే పిల్లల్లో కొంచెం ఈ భాష పట్ల, తెలుగు భాష పట్ల, మాతృభాష పట్ల అభివృద్ధి చెందాలంటే, పిల్లల్లో ఎక్కువ కాంపిటీషన్ స్పిరిట్ పెంచాలంటే టీవీ ప్రోగ్రాముల వల్లే వాళ్ళని ఆకర్షించగలుగుతాం.
అలాంటి టీవీ ప్రోగ్రాములు పిల్లల్లో చేస్తే భాష పట్ల భావం పెరుగుతుంది. మన పురాణ గ్రంథాల్లో పురాణ వేదాల్లో ఉన్నటువంటి సారాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. అలాంటి క్విజ్లు కాంపిటీషన్లు పెట్టి భాషనే కాకుండా పిల్లల వ్యక్తిత్వాలు కూడా తీర్చిదిద్దగలిగినాడు. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలు బాగా ఎదిగినాడు, సమాజం బాగుపడుతుంది, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. కుటుంబ వ్యవస్థ బాగుంటున్నప్పుడు సమాజంలో ఈ దుర్మార్గాలు దౌర్జన్యాలు ఈనాడు పోవడానికి మంచి అవకాశం ఇచ్చేది గురువులని నా నమ్మకం. ఎందుకంటే గురువుల మాట పిల్లలు తప్పకుండా చిన్నప్పుడు కనీసం వింటారు. మనం ఇంట్లో ఎంత చెప్పినా మా టీచర్ ఇలా చెప్పలేదంటారు, మా టీచర్ ఇలాగే చెప్పిందంటారు పిల్లలు. అంటే ఏంటి, ఒక టీచర్ చెప్పిన మాట వాళ్ళకి వేదవాకులా ఉంటుంది చిన్న క్లాసుల్లో కనీసం. అలాంటప్పుడే వాళ్ళని మనం మలుచుకోవాలి మనకు నచ్చిన రీతిలో. అది ప్రతి టీచరు ప్రతి అంకిత భావంతో ఒక గురువుగా తన ధర్మాలు నెరవేర్చినప్పుడు ప్రతి స్కూలు ఒక దేవాలయం అయిపోయి వాళ్ళని మంచి సన్మార్గం వైపు నడిపిస్తుంది. ఒక రచయితగా నేను నిజం చెప్పాలంటే ఇన్ని మాటలు మాట్లాడి మీ ఎదురుగా నిలవలసిన అర్హత నాకేమీ లేదు. నేను చాలా ఏదో ఎస్ఎల్సి ఆ రోజుల్లో, అంటే మా రోజుల్లో ఒక 60 ఏళ్ల క్రితం ఎస్ఎల్సి చదువుతో మా చదువులు ఆగిపోయాయి. అప్పుడు ప్రతి ఊళ్ళో కాలేజీలు లేవు. పై ఊరికి హాస్టల్లో పెట్టి పిల్లల్ని చదివించే తాహత తల్లిదండ్రులకు ఉండేది కాదు. ఆ విధంగా చిన్నతనాల్లో పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయాం. కానీ ఈనాడు నాకు ఏదైనా ఒకటి తెలుసు, కాస్తో కూస్తో జ్ఞానం వచ్చింది అంటే దేనివల్ల? పుస్తకాలు. ఆ పుస్తకాలు చదవడం అనే అలవాటు వల్ల వందలు పుస్తకాలు చదివి, ఇంగ్లీషు తెలుగు చదివి, అసలు పుస్తకం అన్నది లేకపోతే నేను జ్ఞానం ఎలా వస్తుంది? నీకు ఒక సంగతి ఎలా తెలుస్తుంది? ఇంగ్లీష్ పుస్తకాలు ఆ రోజుల్లో పుస్తకాలు వార్ అండ్ పీస్, టేల్ ఆఫ్ 2 సిటీస్ అవన్నీ చదువుతుంటే రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రజలు పడిన బాధలు కష్టాలు అవన్నీ పాశ్చాత్యుల అలవాట్లు ఇవన్నీ తెలిసే అవకాశం మనకు ఎక్కడొస్తుంది? కేవలం సాహిత్యం వల్లే వస్తుందని నేను నమ్ముతాను. ఆ సాహిత్యం ఇచ్చిన నాకు విజ్ఞానం తప్ప నా దగ్గర వేరే ఏం లేదు. ఆ సాహిత్యం వల్లే నేను ఈనాడు మీ ముందు నిలబడగలిగిన స్థాయికి వచ్చానని నేను నమ్ముతాను. అదే నాకు శ్రీరామరక్ష అయింది. అంటే అందరూ చదువులు చదవలేరు, అందరూ గొప్పవాళ్ళు అవ్వలేరు. కానీ మనకున్న దానిలో మనం ఒక విజ్ఞానం సంపాదించుకోవడానికి పుస్తకాలు దోహదపడతాయి. ఇంటర్నెట్లో మీరు ఎన్ని చదివినా ఒక పుస్తకం చదివిన తృప్తి రాదు మీకు. అది పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా ఒక రాత్రి పడుకోబోయే ముందు ఒక 10 నిమిషాలు ఒక పుస్తకం చదివే అలవాటు చేయండి పిల్లలకి. చిన్నప్పుడు కామిక్స్తో మొదలుపెట్టండి. పెద్ద అయ్యాక చిన్న పుస్తకాలతో మొదలుపెట్టి వాళ్ళని పుస్తకం చదివే అభిరుచి వాళ్ళలో కలగజేసినాడు. పిల్లల్లో మార్పు వస్తుంది, వాళ్ళ అభిరుచి పెరుగుతుంది, మంచి వ్యక్తులుగా తయారవుతారు. అది నేను చెప్పదలసిన సందేశం. ఇప్పుడు పిల్లలు ఇక్కడ ఎవరున్నారో అసలు వాళ్ళు విన్నారో లేదో కూడా నాకు తెలియదు. కనీసం తల్లిదండ్రులు విని అది కొంచెమైనా ఆచరించగలిగితే పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని నేను భావిస్తున్నాను. చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీమతి డి కామేశ్వరి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మనం ఆవిడని అతిథి దేవోభవ అన్నాం, కానీ ఆవిడ మాతృ దేవోభవ అని పెంచుకున్నారు. అంటే ఒక అమ్మమ్మలాగా ఇక్కడి పిల్లలందరికీ మంచి సందేశం ఇచ్చారు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎలా మంచి మాటలు చెప్తారో అలా చెప్పారు. ఇందాక చిన్నది పిల్లలకి చెప్దామనుకున్నాను, మర్చిపోయాను. అంటే మనం పిల్లలకి మంచి చెడు అన్నది ఎలా తెలియచెప్పాలంటే, నేను చిన్న కవిత రాశాను దాని గురించి. తుపాకీ ఎదుట నిలిచి శాంతి మంత్రం జపించి స్వాతంత్రం సాధించి గాంధీ మహాత్ముడయ్యాడు. రక్తాలు కారుతున్న సిలువ మోసి సహనానికి అర్థం చెప్పి క్రీస్తు యేసు ప్రభు అయ్యాడు. సర్వం త్యజించి అహింసా మార్గాన్ని బోధించి గౌతముడు బుద్ధ భగవానుడయ్యాడు. రాజ్యాలు కొల్లగొట్టి రక్తపాతాలు సృష్టించిన గజనీ గోరీలని చరిత్ర చీకొట్టింది. రాజ్యకాంక్షతో పదవుల వినాశాన్ని కోరిన కౌరవ వంశం నాశనం జరిగింది. పరస్త్రీ వ్యామోహంతో సీతను చెరపట్టిన రావణ బ్రహ్మ కాస్త రావణాసురుడుగా చరిత్రలో మిగిలిపోయాడు. చరిత్ర మంచి చెడులకి ఇన్ని రుజువులు సాక్ష్యాలు చూపినా ఈ మారణహోమాలతో ఏం సాధించగలుగుతున్నాడు మనిషి? అంటే ఇదేంటి, పిల్లలకి ఇట్లాగా మనం ఏది మంచి చేసినా ఎందుకు రాముడు అయ్యాడు, ఎందుకు క్రీస్తు అలా అయ్యాడు, ఎందుకు బుద్ధుడు ఎలా అయ్యాడు, ఎందుకు ఈ చెడు పేరు వీళ్ళకి ఎందుకు వచ్చింది, ఇలాంటివి చెప్తూ నేను ఇది ఒక చిన్న కవితగా అల్లి వాళ్ళకి చెప్దాం అనుకున్నాను. వాళ్ళకి అర్థమైందో, పెద్ద క్లాసుల వాళ్ళకైనా అర్థమైతే సంతోషం. ధన్యవాదాలు. ఇందాక ఇన్ని మెట్లు చాలా సుతారంగా ఆవిడ ఎక్కి వచ్చారు. ఆవిడ వయసు ఎంత అనుకున్నారు? 7-8 ఏళ్ళు. 7-8 ఏళ్లే కరెక్ట్గా. 78 ఏళ్ల వయసులో అంతసేపు చక్కగా నిలబడి ఆవిడ ఇంత
స్ఫుటంగా మాట్లాడిందంటే ఆవిడ తన యొక్క ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నందుకు మనం అందరం ఒక్కసారి ఆవిడకి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేద్దాం బిగ్గరగా. ఇప్పుడు ఈనాటి మన ప్రత్యేక అతిథి డాక్టర్ సి భవానీదేవి గారు మా చిన్నారులను, వారి తల్లిదండ్రులను, ఇతర అతిథులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. విజయ్ పబ్లిక్ స్కూల్ టాలెంట్ షో కార్యక్రమంలో వేదిక పైన ఆసీనులై ఉన్న అమృతలత గారు, సునీత గారు, కవిత గారు, విజయలక్ష్మి గారు, ఈనాటి ముఖ్య అతిథి సీనియర్ రచయిత్రి గౌరవనీయురాలు శ్రీమతి డి కామేశ్వరి గారు, ప్రముఖ కార్టూనిస్టు స్నేహితురాలు నెల్లుట్ల రమాదేవి గారు, ఈనాటి అధ్యక్షురాలు సభకు, నా ఎదుట కూర్చున్న స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు, పత్రికా విలేకరులు, ఫోటోగ్రాఫర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పిల్లల కార్యక్రమం, స్టూడెంట్స్ కార్యక్రమం అన్నప్పుడు స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడే మాటల్లో వాళ్ళ ఆసక్తి అంతా ఎక్కడ ఉంటుందంటే జరగబోయే కల్చరల్ యాక్టివిటీ మీద ఉంటుంది. డాన్సులు, డ్రామాలు, పాటలు అవన్నీ వినాలని చాలా ఆసక్తిగా ఉంటారు. మాలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ఉపన్యాసం చెప్పి నీతి బోధలు చేస్తుంటే వాళ్ళకి కొంచెం బోర్గా కూడా అనిపిస్తుందని నేను అనుకుంటాను. చిన్నప్పుడు మేము కూడా అట్లాగే అనుకున్నాం కాబట్టి. చిన్నప్పుడు ఇట్లానే ఒక కల్చరల్ యాక్టివిటీస్లో మేము పాల్గొంటున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చాలా ఉపన్యాసాలు చెప్తుంటే ఎప్పుడు తొందరగా ముగిస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ డాన్సుల మీద ఇంట్రెస్ట్ అనమాట. అయినా కూడా మనం ఆ పెద్దవాళ్ళు చెప్పే మాటల్లోంచే కొంచెం నేర్చుకొని జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాము. అందులోంచి ఉన్న మంచినే మన పిల్లలకు కూడా మనం నేర్పాము. తల్లిదండ్రులుగా కూడా ఈరోజు మన బాధ్యత చాలా ఉంది. టీచర్స్కి తల్లిదండ్రులుగా ఉంటుంది, మళ్ళీ టీచర్లుగా ఉంటుంది. ఏదైనా సమాజంలో పిల్లల పట్ల రకరకాల రంగస్థలాల మీద అందరికీ బాధ్యత ఉంది. అయితే ఈరోజు ఎక్కువగా నేను పిల్లల గురించి పిల్లలకే మాట్లాడుతున్నా కూడా ఇందులోంచి తల్లిదండ్రులు పిల్లల కోసం చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేనేం చెప్తానంటే పిల్లలకి చదువు అంటే డిగ్రీలు సంపాదించే చదువు కాకుండా మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, మనిషిగా వాళ్ళు తయారవడానికి కావాల్సిన విద్య కూడా విద్యాలయాల్లోనే ఇవ్వాలి. డిగ్రీల చదువు మాత్రమే కాదు, వాళ్ళు మనుషులుగా తయారవడానికి కావాల్సిన గుణాలు కూడా విద్యాలయాల్లో నేర్పించాలి అనేటువంటి విషయం మీద టీచర్లు కానీ అటు తల్లిదండ్రులు కానీ ఎక్కువ బాధ్యత తీసుకోవాలని అనుకుంటున్నాను. భర్తృహరిది ఒక సుభాషితం ఉంది, అది తెలుగులో చెప్పాలంటే దేవతలు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మొట్టమొదట్లో వజ్రాలు, రత్నాలు దొరికాయట. సరే అవి తీసుకొని ఊరుకోవచ్చు కదా, అట్లా కాదు, మనకు అమృతం కావాలి, అంతదాకా చిలకాలని ఇంకొన్నాళ్ళు చిలికిన తర్వాత విషం వచ్చిందట, హాలాహలం వచ్చింది. హాలాహలం వస్తే మరి భయపడి పారిపోలేదు, అమృతం వచ్చేదాకా దాన్ని మధించారు, అమృతం సాధించారు. కాబట్టి పిల్లల్లో ఆ పట్టుదల అనే గుణాన్ని కూడా పిల్లలు పెంపొందించుకోవాలి, తల్లిదండ్రులు కూడా పెంపొందించుకోవాలి. వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలు కానీ వాళ్ళకి మనం నేర్పాల్సినవి కానీ నేను కొన్ని పాయింట్స్గా చెప్తున్నాను. చాలామంది పిల్లలు పొద్దున్నే లేవాలంటే విసుక్కుంటూ ఉంటారు, తల్లిదండ్రులు కూడా బాధపడుతూనే లేపుతారు, ఎందుకంటే వాళ్ళ బరువు అలా ఉంది, వాళ్ళకి చదువు బరువు అలా ఉంది. అయినా సరే వాళ్ళకి ఒక టైం ప్రకారం పడుకోవటం, టైం ప్రకారం లేవటం కూడా అలవాటు చేయాలి. సాధారణంగా పిల్లలు రాత్రిపూట 10ంటికి పడుకొని పొద్దున్న 5ంటికి లేస్తే వాళ్ళకి నిద్ర సరిపోతుంది. రాత్రి టీవీ చూసి 12 గంటలకు 1 గంటకు పడుకుంటే వాళ్ళకి నిద్ర సరిపోదు. కాబట్టి 10ంటికి ఎట్టి పరిస్థితుల్లో పడుకోవడం అలవాటు చేయాలి, పొద్దున్న 5ంటికి లేవడం అలవాటు చేస్తే వాళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది, స్కూల్కి చాలా ప్రశాంతంగా తయారై వెళ్తారు. లేవంగానే దేవుడికి నమస్కరించుకోవటం, తల్లిదండ్రులకి నమస్కరించుకోవటం, ఈ రెండు కూడా చిన్నప్పుడే వాళ్ళకి అలవాటు చేయాలి. ఎందుకంటే పైకి అనకపోయినా తల్లిదండ్రుల ఆశీస్సులు వాళ్ళ జీవితంలో చాలా ముందుకు తీసుకెళ్తాయి అన్నమాట. అలాగే ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ప్రోగ్రామ్ ఉండాలి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. అంటే ఈ టైం నుంచి ఈ టైం లేవడం, తయారవడం, ఒక డిసిప్లిన్ ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్ తయారవ్వాలి. రాత్రిపూట అయితే స్కూల్ నుంచి వచ్చాక ఏం చేయాలి, ఎంతసేపు ఆడుకోవాలి, హోంవర్క్ ఎలా చేసుకోవాలి, ఎన్నింటికి పడుకోవాలి, అది టైం ప్రకారం ప్రణాళికాబద్ధంగా లేకపోతే వాళ్ళు ఇండిసిప్లిన్గా అయిపోతారు, వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు. తర్వాత ముందంతా టైం గడిపేసి పరీక్షలు వచ్చిన తర్వాత హడావుడిగా అంత సిలబస్ ఒకసారి చదివేయాలని రాత్రంతా టీలు కాఫీలు తాగి తెల్లవార్లు చదివి ఆరోగ్యం చెడగొట్టుకొని అనుకున్నది అక్కడ పరీక్ష పేపర్ మీద ఆన్సర్ చేయలేక ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చదవకపోవడం వల్ల జరుగుతుందన్నమాట. అందుకని పిల్లలు తప్పకుండా ఒక టైం టేబుల్ వేసుకోవాలి. స్కూల్లో మీరు అన్నీ చేయగలుగుతున్నారంటే
ఒక టైం టేబుల్ ఉంది, మీకు ఫస్ట్ పీరియడ్ ఏముండాలి, సెకండ్ పీరియడ్ ఏముండాలి, గేమ్స్ ఎప్పుడు ఉంటాయి, ఇలాంటివన్నీ ఒక టైం టేబుల్ ప్రకారం టీచర్స్ నడిపిస్తున్నారు. మరి ఇంట్లో కూడా టైం టేబుల్ ఉంటేనే మీరు అనుకున్న రిజల్ట్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి టైం టేబుల్ కంపల్సరీగా ఉండాలి. టైం ప్రకారం లేవాలి, టైం ప్రకారం పడుకోవాలి, టైం ప్రకారం ఆడుకోవాలి. సెలవులు వచ్చినప్పుడు ప్రత్యేకమైన యాక్టివిటీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. అలాగే మన మనసులోంచి ఎప్పుడు కూడా మనం నమ్మిన భగవంతుడిని ప్రార్థన ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు చేయడం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుంది. తర్వాత చాలామంది పిల్లలు స్నానం అనగానే బోర్ అంటారనమాట. ఉదయం సాయంత్రం కూడా చాలా చిన్న విషయాలు నేను చెప్పేవన్నీ కూడా పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు. అయితే పిల్లలకి స్నానం సాయంత్రం ఇప్పుడు చలికాలం వచ్చిందనుకో బద్దకిస్తారనమాట. కానీ స్నానం చేయడం వల్ల శరీరమే కాదు మనస్సు కూడా ప్రక్షాళితం అవుతుంది. కాబట్టి 2 పూట్ల వాళ్ళకి స్నానం చేయడం అలవాటు చేయాలి. తర్వాత కొన్ని చోట్ల ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు చెప్తూ ఉన్నారు, పిల్లలు ఇవాళ చెప్పబోయే పాఠాన్ని ఇంటి దగ్గరే ముందు చదువుకొని వెళ్ళడం వల్ల టీచర్ చెప్పే పాఠం ముందుగా బాగా అర్థమవుతుందన్నమాట. అది చాలాసార్లు ప్రూవ్ అయింది సర్వేస్లో కూడా. కాబట్టి చెప్పబోయే పాఠాన్ని కూడా ముందు చదువుకొని వెళ్ళడం అనేది కూడా పిల్లల యొక్క రిజల్ట్ని పెంచుతూ ఉంటుందన్నమాట. తర్వాత లేటుగా ఎప్పుడైనా మనకి కొంచెం బోర్ కొట్టింది, 1 గంట చదువుకున్నాక విసుగ్గా ఉంది, ఎంతసేపు చదివేనా అనుకుంటే లేచి అటు ఇటు కాసేపు తిరిగి మళ్ళీ కాసేపు అటు ఇటు నడిచి అలా చేసి కూడా మళ్ళీ చదువుకోవచ్చు. ఆ నడవటం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఆరోగ్యం బాగుంటుందన్నమాట. అలాగే పిల్లలు ఎప్పుడు కూడా ఒక డిక్షనరీ దగ్గర పెట్టుకోవాలి. చదివేటప్పుడు అర్థం కాని పదం ఏదన్నా ఉంటే వెంటనే ఇవన్నీ టీచర్లు కూడా చెప్తారు, అయినా కూడా ఒకసారి పునశ్చరణ నా మాటలు ఆ డిక్షనరీ దగ్గర పెట్టుకొని ఏదైనా పదం తెలియకపోతే వెంటనే డిక్షనరీ చూడటం వల్ల వొకాబులరీ పెరుగుతుంది మనకి. తర్వాత పిల్లలు ఎప్పుడు ఒకే చోట కూర్చొని చదవటం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. ఒక టేబుల్ చైరు, ఒక చదువుకునే ప్లేసు, ఒక టేబుల్ లైటు, ఇదంతా వాళ్ళకు ఒక పద్ధతిగా చదువుకునే ప్లేసు తల్లిదండ్రులు వాళ్ళకి అరేంజ్ చేయాలి. తర్వాత పిల్లలు 2 పెన్నులు పెట్టుకోవాలి, ఒక పెన్నే పెట్టుకోకూడదు. 2 పెన్నులు పెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నాను, చిన్న చిన్న విషయాలు నేను చెప్పేవన్నీ. 2 పెన్నులు ఎందుకు పెట్టుకోవాలంటే ఎవరైనా పక్కన ఫ్రెండ్ అడుగుతాడు, ఒక్కోసారి పెన్ను రాయదు వాళ్ళది, ఒక పెన్ను ఇవ్వు అని అడిగినప్పుడు మనం రాసే పెన్ను ఎప్పుడు ఇవ్వకూడదు. ఒక పెన్ను రాయటం అనేది ఆ పెన్ను వాళ్ళకే అలవాటై ఉంటుంది. ఒక్కొక్కరిది రాత పద్ధతి ఒకలాగా ఉంటుంది. కాబట్టి 2 పెన్నుల్లో ఎప్పుడు కూడా ఎవరైనా అడిగితే ఇచ్చేందుకు ఒక పెన్ను, మన కోసం ఒక పెన్ను, ఒక పెన్సిల్ దగ్గర పెట్టుకోవాలి. పెన్నులు మాత్రం 2 పెట్టుకోవాలి. తర్వాత మన రాత కూడా పరీక్షల్లో మనని నిరూపణ చేసేది మన ఇంటి దగ్గర చదువుకున్న చదువు కాదు, మన రాత. అది గుండ్రంగా ఉండాలి, అక్షరాలు హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, తప్పులు లేకుండా ఉండాలి, వంకర టింకరగా రాయకూడదు, గ్రామటికల్ మిస్టేక్స్ కూడా లేకుండా చూసుకోవాలి. చదవటం అంటే ఉట్టిగా చదువుకోవడం కాదు, చదవటం ప్లస్ రాయటం కలిపితేనే చదువు. కాబట్టి రాయటం కూడా చాలా ముఖ్యమైన విషయము. హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, చదివిన దాన్ని రీప్రొడ్యూస్ చేయగలగాలి, అంటే అక్కడ మళ్ళీ పేపర్ మీద రాయగలగాలి. కాబట్టి రాయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఉట్టిగా చదవటం సరిపోదు, చూచి రాతలు కూడా రాయటం పాతకాలం చదువుల్లో ఉండేది, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగుండడం కోసం. తర్వాత ఇవన్నీ కూడా మన డిగ్రీ సంపాదించడానికి చేసుకునే చదువులు. ఇది కాక మన లీజర్ టైంలో సెలవుల్లో జ్ఞానాన్ని సంపాదించేటువంటి చదువుకోవాలి. ప్రముఖుల యొక్క జీవిత చరిత్రలు చదవటం ద్వారా మనం ఇన్స్పైర్ అవుతాము, వాళ్ళ జీవితాల నుంచి మనం ఎంతో నేర్చుకుంటాము. అసలు ఏకాగ్రత అంటే ఏక ప్లస్ అగ్ర. ఏక అంటే ఒకే దాని మీద, అగ్ర ఆ కొస మీద దృష్టి పెట్టాలి. ఏకాగ్రత అంటే ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టుకోవాలి. తర్వాత టీచర్స్ పాఠం చెప్తున్నప్పుడు టీచర్ వైపే చూడాలి, పక్క చూపులు చూడకూడదు. టీచర్ మీద గౌరవ భావంతో టీచర్ మొహంలోంచి నోట్లోంచి వచ్చే మాటని మనం అబ్జర్వ్ చేసుకోవాలి పిల్లలు. తర్వాత తిండి దగ్గర ఎక్కువ తినేయకూడదు, ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, తక్కువ తింటే నీరసం వస్తుంది. వ్యాయామం కూడా కొంత ఉండాలి, మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి, కాచిన నీళ్లు తాగాలి. అనారోగ్యం వస్తే కూడా చదువు పాడైపోతుంది. తర్వాత ఎప్పుడు కూడా ఒక నేలకు కొడితే ఈ నెలలో మనకు తక్కువ మార్కులు వస్తే బంతిలాగా పైకి లేచి నెక్స్ట్ మంత్లో మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోగలగాలి. ఎక్కువగా పరీక్షల గురించి భయం పెట్టుకోకూడదు, ఆ భయం మళ్ళీ మనని వెనక్కి లాగేస్తుంది. ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి. మన మీద మనకి నమ్మకం లేకపోతే నిలబడలేము మనం. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఒక వాటర్ ఫాల్, జలపాతం అనేది పైనుంచి కిందికి ప్రవహిస్తుంది. ఆ ప్రవహించేటప్పుడు ఎంత ఉరవడిగా వేగంగా ప్రవహిస్తుంది, చాలా బాగుంటుంది చూడటానికి. కింద పడ్డ నీళ్ళు ఏమవుతున్నాయి, అన్ని వైపులకి ప్రవహించి ఎందుకు కొరగాకుండా పోతున్నాయి. అలా కాకుండా ఆ నీళ్ళని కాలువలు కట్టి పంట పొలాలకు మళ్ళిస్తే కనుక మంచి పంట పండుతుంది. కాబట్టి మన ఏకాగ్రత అనేది జలపాతం కిందికి వచ్చిన తర్వాత కాలువలకు మళ్ళించడంలోనే, అంటే పరీక్షలు రాయడంలో ఉంటుంది.
ఇది ఒక సెర్చ్ లైట్ లాగా మన జ్ఞానము దూరంగా చీకట్లో ఉన్న వస్తువు లైట్ వేస్తేనే కనిపించినట్లు జ్ఞానం అనేది ఒక సెర్చ్ లైట్ లాగా మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ సూత్రాలన్నీ కూడా పిల్లలందరికీ తల్లిదండ్రులు చెప్తారు, గురువులు చెప్తారు, మాలాంటి వాళ్ళు వేదికల మీద కూడా చెప్తారు. అయితే ప్రాక్టికల్గా ఈ చెప్పే విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకోవాలి. ఊరికే విని వదిలేస్తే లాభం లేదు. ప్రపంచంలో గొప్పవాళ్ళైన వాళ్ళందరి జీవిత కథలు చదివినప్పుడు వాళ్ళకున్న ఆత్మవిశ్వాసం, పట్టుదల, వాళ్ళ నిరంతర కృషే వాళ్ళని శిఖరానికి తీసుకెళ్ళింది. కాబట్టి అటువంటి విధానంలో పిల్లలందరూ కృషి చేస్తే ఒక డిగ్రీల చదువు కాకుండా ఒక మహనీయులైనటువంటి వ్యక్తులు మన సమాజంలోంచి వస్తారు అని మనందరం కూడా విశ్వసించాల్సిన విషయము. చరిత్ర ఎన్నో రుజువుల్ని మనకి చూపించింది. తర్వాత చాలామందికి కళలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. అబ్దుల్ కలాం గారు కూడా కళలు కనండి అని యువతరానికి ఒక పిలుపిచ్చారు. ఆ డ్రీమ్స్ కళలు ఉండటం తప్పు కాదు, నేను ఇలా అవుతా అలా అవుతా కళలు కంటే ఏం తప్పు కాదు. ఆ కళలు పగటి కళలు కాకుండా చూసుకోవాలి. అంటే ప్రాక్టికల్గా మనం అవన్నీ నెరవేర్చుకోవడానికి తగిన కృషి చేయాలి. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు, చాలా బద్ధకస్తుడు. పేదవాడే కాదు, బద్ధకస్తుడు కూడా. ఆయన దగ్గర ఒకే ఒక ఆస్తి ఏంటంటే ఒక చెంబు ఉంది. ఆ చెంబు నిండా కొంత పిండి ఉందన్నమాట. ఆయన ఏం చేస్తాడంటే ఆ చెంబు పిండి పక్కన పెట్టుకొని నిద్రపోతాడు. బద్ధకస్తుడు కదా, నిద్రపోతే ఆ నిద్రలో ఒక కల వస్తుంది. ఆ కలలో ఆ ఊర్లో అంతా కరువు వచ్చినట్లు, ఆ కరువు రోజుల్లో ఈయన ఈ పిండిని అమ్మి చాలా డబ్బులు సంపాదించినట్లు, ఆ డబ్బులతో ఒక ఆవు కొనుక్కున్నట్లు, ఒక ఆవుల మందలాగా చాలా ఆవులు అయిపోయినట్లు, ఆవులన్నీ అమ్మి గుర్రాలు కొనుక్కున్నట్టు, గుర్రాలమ్మి ఒక మేడ కొనుక్కున్నట్టు, ఆ మేడలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో కలిసి ఉండి ఒక కొడుకు సోమలింగం అనే ఒక కొడుకుని కన్నట్టు. అయితే ఆ పిల్లవాడు కొడుకు ఏడుస్తున్నాడు కలలోనే. ఇదంతా ఏడుస్తుంటే ఆయనకి భార్య మీద కోపం వచ్చి కలలో భార్యని ఒక తన్ను తన్నాడు. తన్నితే అతను తన్నింది నిజ జీవితంలో కల కాకుండా బయట ఆ పిండి ఉన్న చెంబుని తన్నాడు అనమాట. తమ్మంగానే ఆ పిండి మొత్తం నేలపాలైపోయింది. ఆయన కళ్ళు తెరిచేసరికి ఆయన దగ్గర ఏమీ లేదు, ఆ చెంబు లేదు, చెంబు పడిపోయింది, పిండి కూడా పోయింది. కాబట్టి కలలు కనడం, ఉట్టి కలలు కనడం వల్ల నష్టం తప్ప లాభం లేదు. నిజంగా మనం కలలు కంటే ఆ కళని సార్థకం చేసుకోవటానికి ఒక నిర్మాణాత్మకమైన ప్రణాళికతో, ఒక కన్స్ట్రక్టివ్ థింకింగ్తో, ఒక పాజిటివ్ థింకింగ్తో మనం పని చేయాలి అని చాలామంది ఇలాంటి ఎగ్జాంపుల్స్, కథలు చెప్పి మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారనమాట. చాలామంది పురాణ పురుషుల్లో ఎవరైనా మహనీయులు చూపించి వీళ్ళలాగా ఉండాలి, పురాణ పురుషుల్లోంచి కూడా వాళ్ళు చెప్పేది పురాణం లేదా ధార్మికత కంటే కూడా ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి, ఆంజనేయుడు ఉన్నాడు ఎలా ఉన్నాడు, ఆయన ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నాడు, ఎంత బుద్ధి సూక్ష్మతతో ఉన్నాడు, ఇవన్నీ నేర్చుకోమంటారు. పురాణాల్లోంచి చెప్పేది అదే మనకి, అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లలకు మనం చెప్పేటప్పుడు పారబుల్స్ కానీ ఏదైనా చెప్తున్నప్పుడు దాని మూలాల కంటే దానిలోంచి వచ్చే సారాంశం పిండి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇవన్నీ మనం తల్లిదండ్రులుగా చెప్తూ ఉంటాము, గురువులు చెప్తూ ఉంటారు. పిల్లలు కూడా ముఖ్యంగా ఈ రోజుల్లో సినిమాల ప్రభావంతో గురువుల్ని జోకర్లుగా చూపించడం వల్ల గురువుల పట్ల కొంత గౌరవభావం తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. సినిమాల్లో టీచర్స్ని, లెక్చరర్స్ని చాలా తక్కువ స్థాయిలో చూపిస్తున్నారు. దానివల్ల కూడా పిల్లలకి గౌరవభావం తగ్గుతోంది. కానీ అట్లా కాకుండా చాలా గౌరవనీయమైనటువంటి పదవి గురు పదవి. రు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు, చీకటిని తొలగించేవాడు గురువు. జన్మనిచ్చేవాళ్ళు తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న చీకటి పోగొట్టేవాళ్ళు గురువులు. కాబట్టి వాళ్ళకి చాలా గౌరవం ఇచ్చి వాళ్ళు చెప్పే ప్రతి మాటని ఒక బ్లాటింగ్ పేపర్ లాగా అబ్జర్వ్ చేసుకుంటే తప్పకుండా జీవితంలో ఆ పిల్లలు గురువుల పట్ల శ్రద్ధగా విన్న పిల్లలందరూ పైకి వచ్చారు జీవితంలో. నేననేది ఓన్లీ డిగ్రీలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు, వాళ్ళు నిజమైన మనుషులుగా ఎదిగారు, మానవతామూర్తులుగా ఎదిగారు. కాబట్టి అటువంటి మానవతామూర్తులుగా ఎదిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ విజయ్ పబ్లిక్ స్కూల్. ఈ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలందరూ అదృష్టవంతులు. ఎందుకన్నానంటే ఈ ఫంక్షన్ మొదల నుంచి ఆర్గనైజ్ అయ్యే పద్ధతిని నేను చూస్తున్నాను. ఒక పిల్లవాడికి ప్రైజ్ ఇవ్వాలంటే తల్లిదండ్రులు కూడా అందులో భాగస్వాములు చేశారు. అది ఎంత మంచి విషయం అంటే ఆ తల్లిదండ్రులను కూడా ఫిక్స్ చేస్తున్నారు, బాధ్యత పెట్టారు ఫర్దర్గా కూడా. అది వాళ్ళకి సంతోషం, వీళ్ళకి సంతోషం. ఆ పిల్లవాడు ఎన్ని విధాల ఆశీర్వదింపబడుతున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంత ఆదర్శవంతమైనటువంటి ఈ విద్యా సంస్థలో చదువుకుంటున్న మీరందరూ కూడా ఈ విద్యా సంస్థకి పేరు తీసుకొని వస్తూ మీ జీవితాల్లో కూడా బంగారు బాటలు వేస్తున్న ఈ విద్యా సంస్థ గౌరవాన్ని నిలబెడుతూ మీరు కూడా ఒక మంచి భారతీయ పౌరులుగా ఎదగాలని నేను ఈ వేదిక నుంచి చిన్నపిల్లలైన మీ అందరినీ ఆశీర్వదిస్తూ
అంత ప్రతిభామూర్తులైన పిల్లల్ని కన్న తల్లిదండ్రులందరినీ అభినందిస్తూ ఈ సంస్థ నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ అభినందనలు తెలియచేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సత్కరించిన నా 4 మాటలు విన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు డాక్టర్ భవానీ గారు. మనం ఇంతవరకు డి కామేశ్వరి గారు, మీకు అందరికీ తెలుసు టెక్స్ట్ బుక్ గైడ్ అంటే డి కామేశ్వరి గారు ఒక టెక్స్ట్ బుక్ అయితే సి భవానీదేవి గారు ఒక గైడ్ లాగా అన్ని విషయాలు మనకు చక్కగా చెప్పారు. వాటిలోని మంచిని మనమందరం గ్రహిస్తామని, మన విద్యార్థులందరూ గ్రహించాలని కోరుకుంటూ వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నౌ ఐ ఇన్వైట్ మిసెస్ జి సునీత టు ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ and the cultural program will be followed under the direction of Mrs. Kavita Divakar and Venkatesh garu. Good evening everybody. On behalf of Ideal Education Society, the principal, staff and students of Vijay High School, Armoor, we would like to express our thanks to the great creative personality Srimati D. Kameshwari, the renowned journalist, who is kind enough to accept our invitation as chief guest. Madam, your valuable message is really useful to our kids. We extend our sincere thanks to Dr. C. Bhavani Devi, a renowned writer, critic and poet, for her gracious presence as guest of honor for this program. We are thankful to Dance Master Venkatesh and his team for directing the dances, Giri Arts Hyderabad for arrangement of stage, Pranshu Studio, Armoor for screening and preserving the blissful moments of this show, Kalim Sound Hyderabad for providing sound system, Babu Photo Studio Nizamabad for taking photographs, and Tarun Tent House Amu for providing tents and chairs. Our special thanks to the reporters of both print and electronic media who are going to make this sparkling night a memorable event, and the police department who are vigilant throughout the function. Last but not least, we thank parents of our children, members of Ideal Education Society, our colleagues, students, ministerial staff and all those who extended helping hands behind the curtain in making this evening a grand success. We thank one and all.